ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రాణం పోయినా సరేనండి, కుంభరాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరం జూన్ మాసంలో ఈ వస్తువులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ జూన్ మాసంలో ఏ వస్తువులు మీరు ఎవరికి ఇవ్వకూడదు, ఆ వస్తువులను ఇవ్వడం వల్ల మీరు ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, అటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతబీజ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందినవి. ఈ రాశి చక్రంలోనే 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశిలో పుట్టిన వారు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారండి. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తారు. అయితే ఈ కుంభరాశి వారు జీవితం ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయండి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులకు అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకొని వెళ్తారండి. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కూడా కావచ్చు, అలాగే వీరి దగ్గర బంధువులు కూడా కావచ్చండి. ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే వీరు ఖచ్చితంగా నమ్మి మోసపోవడం అనేది జరిగింది. ఈ కుంభరాశి వారి జీవితం జాతకం ప్రకారం ఇలా జరిగే అవకాశాలు వీళ్ళ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారండి. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తున్నాడు, వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇటువంటి విషయాల్లో కూడా మీకు జాతకంలో ఈ సమయంలో ఉన్నాయండి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే కుంభరాశి వారికి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకి గురి అవ్వే అటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని సందర్భాలలో కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపున బంధువులు కూడా కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు కూడా మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తున్నాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వేరి కోరి మీరు కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో
పరాయి స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఇక ముందు మీకు పరిచయమైనా కావచ్చండి, ఆన్లైన్లో కూడా మీకు పరిచయం కూడా కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలానే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి కుంభరాశి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో ఈ వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి జాతకం ప్రకారం ఈ జూన్ మాసంలో అమావాస్య తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు ఇవ్వకూడదండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళే అవుతారు. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదండి. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యం అంటేనే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అవి లవంగాలు, యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటామండి. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కన వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా కూడా ఆ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే ఈ అమావాస్య రోజు కానీ అమావాస్య తర్వాత కానీ ఈ వస్తువులు కనుక ఇస్తే మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి మీరే పంపించిన వాళ్ళే అవుతారండి. అంటే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వెంటాడుతూ వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి వస్తువులు కనుక సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పండి, చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంటాడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి జాతకులు ఈ జూన్ మాసంలో ఈ విధంగా కనుక తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి గల కారణం మీ ఇంట్లో ఈ వస్తువులే అనండి. వీటిని వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. అవునండి, చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మనకు తెలిసి తెలియని వస్తువులు ఉంటాయి. వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. మన శాస్త్రం కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలి. ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, అలానే ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం శాస్త్రంలో తెలియజేసి ఉంది. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు
చాలా విధాలుగా చాలా విషయాలు కూడా చెప్తూ ఉంటారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దని. ఈ సమయంలో బయటకు వెళ్ళి ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్పేస్తూ ఉంటారు. మనమేమో ఏంటి వీరి చాదస్తమని మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్తున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మనం కష్టాలను మనమే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందేనండి, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ మనకి నెగిటివ్ వైబ్స్ అనేది కనపడుతుంది. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అవి ఎటువంటి ఫలితాలు తగ్గిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది బట్టలండి. అవునండి, చాలామంది మనం ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు ఏదో ఒక రకంగా పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుంది లేదని, లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్ పోయిన బట్టలు అన్నీ కూడా ఒక మూటలాగా కట్టేసి ఒక పక్కన పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా అస్సలు చేయకండి. ఎందుకు అంటే ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదండి. వీలైతే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు అని అనుకుంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఇక రెండవది, మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, లేదంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువ విగ్రహాలు లాంటివి బయట మనకి కృష్ణుడి బొమ్మలు లేదా దేవుడి బొమ్మలు అటువంటివి తీసుకొని వస్తూ ఉంటారండి. అవి ఒక్క చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతాదంతా బొమ్మ బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కూడా కావచ్చండి, అవి చాలా మంచిగా ఉండాలి. ఎక్కడో చిన్న క్రాక్ వచ్చినా చిట్లినా అటువంటి వస్తువులు అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎటువంటి పటాలు విగ్రహాలు ఇంట్లో ఉంటే నదిలో పడవేయండి, లేదా ఎక్కడైనా గుడిలో అక్కడ పెట్టేసేయండి. మీ దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసేయండి. ఒకేలాంటి ఫొటోస్ కానీ 4-5 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా ఎప్పుడు చేయకూడదండి. ఒక దైవానికి సంబంధించిన ఫోటో కానీ విగ్రహం కానీ ఒకటే ఉండాలి. అలా కాకుండా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయట. ఇక ఆ తర్వాత వస్తువు, చాలామంది మిద్దె పైన కానివ్వండి, వాడిన వస్తువులను, విరిగిపోయిన వస్తువులను, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే, ఎటువంటి వస్తువులైనా సరే వాటన్నిటిని ఎప్పటికప్పుడు మనకి ఏం అవసరం లేదు కదా అని, అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అని టెర్రస్ మీద పడేస్తూ ఉంటారు. ఇంటి పైన పక్కన వాటిని అట్ట పెట్టేస్తూ ఉంటారు. ఇలా కానీ మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయట. మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీకు క్రియేట్ అవుతూ వస్తాయంట. కాబట్టి ఇటువంటి ఒకవేళ ఉంటే గనక ఎమ్మటే తీసి పడేయండి. ఇటువంటి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానీ ఇంటిపైన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఎవరైనా సరే తీర్థయాత్ర చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా సరే తాడులు కానీ, మెడలో కట్టుకున్న తాయితులు కానీ, లేదంటే ఈ మధ్య చాలా రకాలుగా కలర్ స్టోన్స్ ఉంగరాలు ఉంటాయి కదండి, అవి కూడా తెస్తూ ఉంటారు. ఇటువంటివి అన్నీ దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చినవి ఇచ్చి మనం దేవుడి గదిలో పెట్టేసి తర్వాత వేసుకుందాంలే అని, పిల్లలకి వేద్దాంలే అని అలా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అండి ఎవరైనా ఇచ్చిన తాయితులు కానీ ఏవైనా సరే ఇంట్లో స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయండి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవడం చాలా మంచిది. ఎవరో ఇచ్చారు కదా, అది దేవస్థానం నుంచే కదా అని తీసుకొచ్చారు కదా అని చెప్పేసి అలా వేసుకోకూడదు. ఇటువంటి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. జ్యేష్ఠాదేవి ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక చాలామంది చేసే పని ఏమిటంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్న ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు, గ్లాసెస్ ఏవైనా సరే, మీరు భోజనం చేసే ప్లేట్స్ అయినా సరే అండి, వంట చేసేవైనా సరే, అవి ఏమైనా సరే కొంచెం పగిలిపోయినా చిట్లిపోయినా ఏమైనా సరే అవి వెంటనే పడవేయండి. ఎక్కువగా వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలగజేస్తాయి. ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదండి. ఇక ముఖ్యంగా
గ్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ అండి, గాజు ఐటమ్స్, అద్దం పగిలిపోయిన గాజు ఐటమ్స్ ఏవైనా సరే క్షణమే ఇంటి నుంచి బయట పడేయాలి. ఇక చాలామంది చేసేది అతిపెద్ద తప్పు ఏంటంటే ఎక్కువగా డెకరేషన్స్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్, పడవలలో నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్, జంతువుల ఫొటోస్, అలాగే ముళ్ళుకు సంబంధించిన అటువంటి సినరస్ కానీ వాటిని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకూడదు. వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో మీరు అమర్చుకోకూడదు. తాజ్మహల్ అందరికీ తెలిసిందే కదండి, ప్రేమకి చిహ్నమని. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి, ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ కాబట్టి అటువంటి మీద ఎటువంటి వస్తువులు ఒకరికి ఇవ్వరాదు, ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు. ఇక మునిగిపోతున్న ఓడల్లో ఉన్న పడవలండి, ఇటువంటివి కూడా పెట్టుకోరాదు. ఇక జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా మీకు డిస్టర్బ్ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది కూడా ఉండదట, అశాంతి అనేది గురవుతూ ఉంటారు. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే అలమార్లలో బట్టలు, నగలు, డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారండి. అటువంటి అలమార్ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని చెప్పేసి స్థలం అండి. అటువంటి అలమార్లలో మనం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయినా సరే అలా వాడుతూ ఉంటారు. అసలు ఎప్పుడు కూడా అలా యూజ్ చేయకూడదు. ఇక చాలామంది అలమారల్లో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు, జస్ట్ అలా వదిలేస్తారు. అలా చేస్తే డబ్బు అనేది నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా ఖర్చు, మీ డబ్బు ఖర్చు అనేది అలాగే అయిపోతుంది. అలా అస్సలు చేయకూడదు. ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ ఇంట్లో ఉంచరాదు. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర దేవత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదండి. అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకోవాలి. ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటిది ఆ గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఆగిపోయిన గడియారం అంటేనే మన లైఫ్ అండి. మన లైఫ్ని మనమే స్టాప్ చేసుకున్న వాళ్ళే అవుతాం. రాశివారు ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి మీకు తెలియకుండానే ఎంత ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. నెగిటివ్ వైబ్స్ అనేది చిన్న చిన్నగా తగ్గిపోతాయి. ఎటువంటి వస్తువుల మూలంగా మనకి ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది. మీ ఇంట్లో కూడా ఇటువంటి ఉన్న తక్షణమే తీసిపడేయండి. మీ అదృష్టాన్ని మీరే ఆహ్వానించండి. మీ దారిద్రాన్ని మీరే ఇంటి నుంచి బయటకు పంపేయండి. చూశారు కదండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న కుంభరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.